బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్లో మనం రీసెంట్గా జరుగుతున్న ఈ ఫ్లడ్ ఇష్యూస్ అవి విజయవాడలో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, హైదరాబాద్ వాళ్ళు, మిగతా దేశం అంతా కూడా, ప్రపంచంలో కూడా చాలామంది అక్కడ చూసి న్యూస్ అది చూసి కొంచెం ఉలిక్కిపడ్డారు ఏమైంది అని. సో దాని మీద ఈ పాడ్కాస్ట్ నేను చేస్తున్నాను. మనం రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఇండియాలో, ప్రపంచంలో అక్కడ అన్నీ చూసి దాన్ని బట్టి మనం డేటా అనలైజ్ చేసి ఒక కంక్లూజన్కి వద్దాం. ఏం చేయాలి అనే సొల్యూషన్ కూడా ఒకసారి ఆలోచిద్దాం. సో స్టార్ట్ చేస్తే పాడ్కాస్ట్, ఇలాంటి రీసెంట్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది మనం చూస్తే, ఫస్ట్ ఇండియాలో అయితే చెన్నై, కేరళ, ఇలా మళ్ళీ అస్సాం ఇలాంటి దగ్గర అవుతున్నాయి. గుజరాత్లో కూడా మొన్న ఎక్కడో ఫ్లడ్స్ వచ్చాయి. ఇంకా డౌన్ పోర్స్ అని, క్లౌడ్ బర్స్ట్ అని నార్త్లో హిల్లీ ఏరియాస్లో కూడా అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి ఇండియాలో. ఇంకా ఇంటర్నేషనల్లో చూసుకుంటే మొన్నే మనకి దుబాయ్ అంతా కూడా ఇలాగే ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి మునిగిపోయింది. ఆక్లాండ్ కూడా అలాగే అయింది. ఆస్ట్రేలియాలో డార్విన్ అవి కూడా అలా అయింది. మలేషియాలో కూడా అలాగే అయింది. ఇంకా లండన్ కూడా ఫ్లడ్ వచ్చింది. యూఎస్లో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. సో ప్రతి దగ్గర ఇలా ఎక్కువ క్లౌడ్ బర్స్ట్ ఒకేసారి 100 years ఫ్లడ్ 50 yearsకి రావడం, ఆ ఫ్రీక్వెన్సీ పెరగడం అయింది. సో ఇది క్లియర్గా ఒక ప్యాటర్న్ అయితే వరల్డ్ అంతా అవుతున్నది. సో ఎందుకు ఇది అవుతున్నది అంటే అదే గ్లోబల్ వార్మింగ్. అంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్, ఇండస్ట్రియలైజేషన్ అదంతా బాగా ఈ 50 yearsలో బాగా ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే హ్యూమన్ పవర్ కాకుండా ఇండస్ట్రియల్ పవర్ వాడడం వల్ల ఆ హీట్ అంతా అట్మాస్ఫియర్లోకి ఎక్సెస్గా వెళ్ళిపోయి, ఆ హీట్ మరి ఎక్కడో దగ్గర అవ్వాలి కాబట్టి అది సీ వాటర్ని ఎవాపరేట్ చేసి ఆ ప్రెసిపిటేషన్ సైకిల్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అందుకు డౌన్ పోర్స్ అవి ఎక్కువైపోతున్నాయి ఆ హీట్ ఎస్కేప్ అవ్వకుండా. సో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం. ఇదంతా ఎవరు చేశారు కారణం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ 50 years 100 years చేసిన ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్. అంటే ఎవరెవరు? ఇంగ్లాండ్, అమెరికా, చైనా వీళ్ళు చేసిన ప్రాసెస్ వల్ల వరల్డ్ అంతా ఇది ఎఫెక్ట్ అవుతున్నది, ఈ హీట్ ట్రాప్ అయిపోయి. ఇంకా మనం చాలా చిన్న ఇండస్ట్రియల్ కంట్రీ మనం. సో మనం ఇప్పుడు చాలా నేర్చుకోవచ్చు అలాంటి తప్పులు చేయకుండా. వాళ్ళు కూడా ఇది కట్ చేసి, అందుకే గ్రీన్ ఫ్యూయల్స్ అవి అటువైపు వెళ్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తే, అసలు ఇలాంటి ఫ్లడ్స్ అవుతున్నప్పుడు ఏంటి మన సొల్యూషన్స్ ఏంటి, అసలు చర్యలు ఏం తీసుకోగలరు ఒక గవర్నమెంట్ అనేది ఆలోచించాలి. ఎక్సెసివ్ అర్బనైజేషన్ అండ్ కాంక్రీటైజేషన్ రన్ ఆఫ్ వల్ల అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం జనాభా పెరిగిపోతున్నది, పాపులేషన్ పెరిగిపోతూ మనం ఏం చేస్తున్నామంటే స్ప్రెడ్ అవుతూ మనం కట్టుకునే ఇల్లు అవి కూడా వాటర్ అవి సింక్ అవ్వకుండా, సోకేజ్ అవ్వకుండా ఎక్కువ రన్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సార్ రన్ ఆఫ్ వల్ల వాటర్ సాచురేట్ అవ్వడానికి మీకు వెళ్ళక అవి అలా అర్బన్ ఏరియాస్లో, ఎక్కువ బిల్టప్ ఏరియాస్లో అవి అలా ఉండిపోతుంది అనమాట. ఒక్కసారి ఎక్కడైనా రివర్ సాచురేట్ అయ్యి ఓవర్ఫ్లో అయినప్పుడు ఇంకా ఎక్కడ మరి సాచురేట్ అయ్యి లోపలికి పర్క్యులేట్ అవ్వడానికి, సోకేజ్ అవ్వడానికి ఉండదు కాబట్టి అది అలా ఉండిపోతుంది. సో అది మెయిన్ రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. సో దానికి సొల్యూషన్ ఏంటి? మనం ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ కాబట్టి మన సొల్యూషన్ ఏంటి అంటే, మనం ముందు మాట్లాడుకున్నట్టే నేను ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే ఒక పాడ్కాస్ట్ చేశాను. ఆ పాడ్కాస్ట్లో మనం ముందు మాట్లాడుకున్నట్టే, మనం ఇంటెన్సివ్ లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ మోడల్ అనేది ఇంకా వెళ్ళకూడదు. అది ఒకటి కట్ చేయాలి మనం ఇమీడియట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ మోడల్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బాంబే, లండన్, న్యూయార్క్, కాలిఫోర్నియా లైక్ బిగ్ సిటీ మోడల్స్ అన్నీ అవి బస్ట్ అయిపోతున్నాయి ఎన్వైరన్మెంటల్గా, మేనేజ్మెంట్ వైజ్గా. అందుకని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం గాంధీ గారు అన్నట్టు గ్రామాలే పట్టుకొమ్మలు అన్నట్టు మనం ఒక మిడ్ సైజ్డ్ టౌన్స్ డెవలప్ చేస్తూ మల్టిపుల్ టౌన్స్ డెవలప్ చేయాలి. అప్పుడు మనం ఇలాంటివన్నీ మేనేజ్ చేయగలం. అంటే ఇప్పుడు సైజ్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు మనం 1 crore to 1.5 crore అలాంటి పాపులేషన్ మనం పెద్ద పెద్ద సిటీస్ ఫామ్ చేసేస్తూ ఉంటే మనం మేనేజ్ చేయలేం. అందుకని ఏం చేయాలంటే సైజ్ లిమిట్ చేసేయాలి, ఒక 10 lakhs. అంతకు మించి ఒక సిటీ పెరగకూడదు. దాని చుట్టూ పర్సంటేజ్ ఆఫ్ సోకేజ్ ఏరియా అవి ఇవి అన్నీ ఉండాలి. మళ్ళీ ఒక 10 lakhs ఒక ఏరియా తర్వాత అలా ఉండాలి. అలా స్మాల్ టౌన్స్ ఉండాలి.
అప్పుడే అన్ని విధాలుగా అది బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా లార్జ్ స్కేల్ ఆపరేషన్ లాగా కాకుండా ఎవరు మిస్ అవ్వకుండా ఒక ఈజీ స్మాల్ స్కేల్ ఆపరేషన్ లాగా వెంటనే చేయడానికి ఉంటుంది. ఆ లోకల్ పీపుల్ కూడా వెంటనే గెట్ టుగెదర్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే ఆ స్కేల్ ఎఫెక్ట్ చిన్న ప్లేస్ మీద ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఈ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్కి కాదు, మన ఎకానమీకి కూడా డీఇండస్ట్రియలైజేషన్ అయ్యి మెషిన్ పవర్ కాకుండా ఈ అందరికీ ఉపాధి ఉండేలాగా అలా చేయడానికి కూడా ఈ స్మాల్ స్కేల్ టౌన్స్ ఉపయోగపడతాయి. ఒక మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది టౌన్ ఒకటే ఉండాలి, 10 lakhs కన్నా పెరగకూడదు ఇలాగా అనేది టైప్లో మనం డిజైన్ చేసుకుంటూ స్మాల్ టౌన్స్ డెవలప్ చేస్తే అప్పుడు వాళ్ళకి అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్కి బాగుంటుంది, అన్నీ బాగుంటుంది అన్నమాట. ఓవరాల్గా మనుషులందరూ ప్రపంచంలో ఏం చేయాలంటే ఇండస్ట్రియలైజేషన్ అయితే ఎంత అవసరం లేదని అంత తగ్గించాలి. ఎంత అయితే అంత తక్కువ కార్ యూజ్, పర్సనల్ కార్ యూజ్, అది ఎలక్ట్రిసిటీ యూజ్ ఇవన్నీ తక్కువ, ఇలా సోలార్ ఎనర్జీ వాడడం, న్యాచురల్ సోర్సెస్ వాడడం, ఇలాంటివన్నీ చేస్తే మనకి హీట్ ట్రాప్ అయింది ఇంకా తక్కువ అవుతుంది. ఇంకా అట్మాస్ఫియర్లో హీట్ ట్రాప్ అయిపోయింది ఏం చేయాలంటే చాలా మెథడ్స్ చూస్తున్నారు. కార్బన్ ఇది సకింగ్ చేసి సీ బెడ్లో ఒక సాలిడ్ ఫామ్లో పెట్టడం అలాంటివి చేస్తున్నారు. కానీ అంత స్కేల్లో చేసే టెక్నాలజీ ఇప్పుడు లేదు మనకి. కార్బన్ క్యాప్చరింగ్, సీక్వెస్ట్రేషన్ అలాంటివి స్పేస్లో కూడా పంపించవచ్చు. యాక్చువల్గా ఏంటంటే హీట్ అంతటిని మనం ఒక చిన్న పైప్లా తయారు చేసి అవుటర్ అట్మాస్ఫియర్లో ఎలాగా మనకు అంతా చాలా చిల్డ్గా ఉంటుంది కాబట్టి హీట్ ఆటోమేటిక్గా హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్కి ఫ్లో అయిపోతుంది. సో ఆ టైప్లో మనం హీట్ని మేనేజ్ చేసి జాగ్రత్తగా పంపించగలిగితే బాగుంటుంది. మరి చూడాలి ఏం చేస్తారో ఈ పాలసీ మేకర్స్, సైంటిస్టులు, మనలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచించి సొల్యూషన్స్ చేయాలి ఇలా గ్లోబల్ వార్మింగ్కి. ఇప్పుడు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అన్నీ అంటే అసలు ఈ టైంలో ఆ గవర్నమెంట్ ఎవరున్నా వెళ్ళి అక్కడికి చేయడమే చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఆపరేషన్లు అన్నీ అంత ఈజీ కాదు. వాటర్ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి పెద్ద పెద్ద అడ్వాన్స్ కంట్రీస్లే ఏమీ చేయలేక ఆగిపోతూ ఉంటారు. సో ఇవి చాలా లార్జ్ స్కేల్ ఆపరేషన్. ఇంత తక్కువ టైంలో అందరికీ రీచ్ అవ్వాలి. చాలా ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి కమెంట్ చేయాలి, అందరూ మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పార్టీల పరంగా వేరే పరంగా విడిపోవడం కన్నా అందరూ సఫర్ అయ్యారు. సఫర్ అయిన వారు రిచ్, పూర్ అందరూ సఫర్ అయ్యారు. ఎందుకంటే అంత పెద్ద లార్జ్ స్కేల్లో అయింది కాబట్టి. అందుకని అందరూ కలిసికట్టుగా ఉండి ఆలోచించి ఒకరికొకరు సహాయం చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే అంతే ఒకరొకరు సహాయం చేసుకోవడానికి సొసైటీ ఉంది కాబట్టి అలా చేస్తే బాగుంటుంది, క్రిటిసైజ్ చేయకుండా ఈ టైంలో. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఫాల్ట్ టెక్నికల్గా ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, గేట్లు ఎత్తడం అలాంటివన్నీ తర్వాత టెక్నికల్ ఫాల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డెసిషన్ మేకర్ ఉన్నారో వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ మీద వాళ్ళకి నచ్చితే ఇలా గేట్లు ఎత్తాను, గేట్ తీసానంటే అవ్వదు కదా. అక్కడ ఎవరు టెక్నికల్ అడ్వైజర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ అడ్వైజ్ మీద వీళ్ళు యాక్ట్ చేస్తారు. సో ఏం చేసినా అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేషన్, గవర్నమెంట్ ఎంత బ్లేమ్ ఉంది, టెక్నికల్ వాళ్ళది ఎంత బ్లేమ్ ఉంది, అసలు అయితే అది అబౌవ్ గవర్నమెంట్ మేనేజబుల్ థింగ్ అనేది మనకి ఆ తర్వాత అనాలిసిస్. కానీ ఇప్పుడు మాత్రం అందరూ చేస్తున్నది కమెంట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గవర్నమెంట్ కూడా ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు క్రిటిసైజ్ చేయకుండా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. అంతా మనం తోచినట్టు మనం కూడా అందరూ ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. సో ఇది పాడ్కాస్ట్. హోప్ఫుల్లీ మనం ఇలాంటి వాటికి సొల్యూషన్స్ ఫైండ్ చేస్తామని అనుకుంటున్నాను. ఇలాంటి ఫ్లడ్స్ అయ్యేటప్పుడు ఇంకా ప్రిపేర్నెస్ అయ్యి ఇంకా వీటి నుంచి మిస్టేక్స్ నేర్చుకొని చేస్తే మనకి ఫ్యూచర్లో తక్కువ అవుతాయి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాటికి. చివరిగా అందరూ బాగుండాలి. తొందరగా విజయవాడ అంతా కుదుటిగా అయిపోయి మళ్ళీ యథాతథగా అందరూ వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.